వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 2 నోటిఫికేషన్ 2015లో రావడం జరిగింది. ఈ 2015లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేది 2019లో ఇచ్చారు. ఈ 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ని సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. 2015 నోటిఫికేషను 2025లో సెలక్షన్ లిస్ట్ రద్దు. 10 సంవత్సరాల కాలము. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎగ్జామ్ జరిగింది, సెలక్షన్ లిస్టు ఇచ్చారు, 2019లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఉద్యోగం 6 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ ఉద్యోగాలకు సంబంధించి ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఓఎంఆర్ షీట్లో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ వీలైతే 8 వారాలలో మళ్ళీ ఓఎంఆర్ను స్కాన్ చేసి సెలక్షన్ లిస్టు యొక్క తుది జాబితాను తయారు చేయాలి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనివలన ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? మళ్ళీ సెలక్షన్ లిస్టు విడుదల చేసిన తర్వాత అందులో కొత్తగా వచ్చే వాళ్ళకి మరి న్యాయం జరుగుతుందా జరగదా అనేది హైకోర్టు చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి చదివే అభ్యర్థి ప్రిపరేషన్ టైంలో సందేహపడాలి, ప్రిపరేషన్ టైంలో ఇబ్బంది పడాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వాలు కల్పిస్తున్న దుస్థితిలో భాగంగా ఉన్నాయి. ఈ తీర్పు వలన ఎంత దుఃఖదాయంలోకి వెళ్తారు 2015లో సెలెక్ట్ అయిన గ్రూప్ 2 అభ్యర్థులు అనేది ఒకసారి మీరే ఆలోచించండి. మనకు మనమే పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఇక నుండైనా సరిగ్గా ఎగ్జామ్లు కండక్ట్ చేసే విధంగా చర్యలు మనమే తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.